అవకాశం బట్టి వందనాలు స్తుతులు. స్తోత్రాలు ప్రభా నాయన తండ్రి మీ బిడ్డలెంతో ప్రయాసపడుతూ తండ్రి గడిచిన మరి ఆ యొక్క నాయన ఆ కరోనా దినాల నుండి కూడా ప్రభా ఈ యొక్క జూమ్ కనెక్ట్ అవుతూ ప్రభా రోజు జరుగుతున్న ప్రార్థనలు బట్టి నాయన నీకు వందనాలు స్తుతులు నాయన. ప్రభా నేనైతే రాలేకపోతున్నాను గానీ ప్రభా నీ బిడ్డలు ప్రతిరోజు ప్రభా ఇలా కలుసుకొని ప్రభా నీ యొక్క తండ్రి తండ్రి నాయన రిమోట్ ప్లేసెస్ లో సేవ చేస్తున్న నీ బిడ్డలు మరి లోకల్లో ప్రయాసపడుతున్న నీ బిడ్డలు ప్రభా ఎంతో మంది మరి నాయన తండ్రి సహోదరి విమలారెడ్డి గారి యొక్క వాక్యాలు ప్రభా ఎలా అందిస్తా ఉన్నారు ప్రభా నీకు వందనాలు. నీకు స్తుతులు నాయన నీ కృపకై వందనాలు ప్రభా. అయ్యా ఎంతో తండ్రి కడవరి దినాలలో మేమున్నాం ప్రభా నాయన తండ్రి మేము సమయం ఎక్కడ పోనీ యొక్క ప్రభా సద్వినియోగం చేసుకొనొచ్చు ప్రభా మీ సన్నిధిలో సమయం దొరికినప్పుడల్లా మేము కనిపెట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి. నాయన ఎంతమంది పరిశుభ్రం చేయబడుతున్నారు ప్రభా వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా ప్రతి దినము తండ్రి నాయన ప్రభా ప్రతి ఆదివారము మరి అవి అక్కడ చిన్న చిన్న నాయన ప్రార్థన కూటాలు జరుగుతున్న ప్రభా నాయన అయ్యో యాంటీ కన్వర్షన్ బిల్లును పట్టుకొని ప్రభా వాడి ఇష్టానికి చేసి నాయన కాచి కాపాడరా ప్రభా వారికి విడుదల దయచేయండి నాయన. జైల్లో మగ్గిపోతున్న నాయన నీ యొక్క బిడ్డలను నీ నామం పేరట నాయన ఉండిపోతున్న బిడ్డలను ప్రభా విడుదల దయచేయండి ప్రభా. ఈ యొక్క చట్టాన్ని నీ చిత్తమైతే ప్రభా తొలగించమని అడుగుచున్నాను ప్రభా. నీవే సహాయం చేయండి నాయన తండ్రి. ప్రభా ఈ యొక్క సమయంలో ప్రభా నీ యొక్క ప్రమాణమును చెప్పుకోవడానికి మాకెంతో సహాయం చేశారు ప్రభా నాయన. జిమ్ లో జాయిన్ అయిన ప్రతి వారిని బట్టి కూడా నీకు స్తుతులు నాయన. తండ్రి నడిపిస్తున్న నీ బిడ్డలను బట్టి కూడా నీకు వందనాలు. వాళ్ళకి రావాల్సిన నీ మెండైన దీవెనలను అనుగ్రహించండి ప్రభా నాయన. నాయన ముఖ్య ఉద్దేశము ప్రభా నీవు కల్వరి శిలువలో మా కొరకు నీ ప్రాణమును పెట్టి ప్రభా నీ యొక్క రక్తంను మా కొరకు చిందించి ప్రభా మాకు రక్షణ ఇవ్వాలని మీ పరలోకంలో మీతో పాటు మమ్మల్ని కూడా తండ్రి వారసులుగా చేయాలని మీ యొక్క చిత్తమై ఉన్నది ప్రభువా. నాయన దాని కొరకు నాయన ఏ ఆత్మ నశించిపోకూడదని ప్రభా మీరు చేసే ప్రయత్నంలో మా తండ్రి నాయన నీ బిడ్డలు కూడా తండ్రి ఈ విధముగా నాయన నీ యొక్క సువార్తను ప్రభా ప్రకటింపచేయుచుండగా మేము ఇంకనూ ఉజ్జీవింపబడి ప్రభా ఆత్మలో బలపడి అనేకులకు మా జీవితాలు సాక్ష్యము చూపించడానికి సహాయం చేయండి. అయ్యా నాయన నీ ప్రేమను బట్టి వందనాలు నాయన. నీ కనికరం బట్టి వందనాలు ప్రభా. అయ్యా 2 ఆజ్ఞలలోనే ప్రభా ఈ యొక్క ప్రేమ అంతటిని ప్రభా మొత్తము నాయన ఇచ్చిన ఆ 10 కమాండ్మెంట్స్ కూడా ప్రభా మాకు ఈ క్రొత్త నిబంధనలో మాకు అమర్చి ప్రభా మాకు ఇచ్చి ఉన్నావు ప్రభా. దాన్ని మేము సరి అయిన విధముగా పాటించలేని వారముగా నాయన నేను ఫెయిల్యూర్ అవుతున్నానని చెప్తున్నాను ప్రభా నాయన. ఒప్పుకుంటున్నాను ప్రభా నన్ను క్షమించండి. నీ ప్రేమను నాయన హృదయమంతటితో ఇతరులకు షేర్ చేయగలిగినట్లు ప్రభువా నీ కార్యాలు తెలియచేయగలుగుటకు ప్రభా మాకు సహాయం చేయండి. నాయన ఈ సమయంలో ప్రభా నీ యొక్క తండ్రి వాక్యాన్ని వినడానికి మా హృదయాలను సిద్ధపరచండి ప్రభా. ఇక తండ్రి జిమ్‌లో జాయిన్ అయిన ప్రతి కుటుంబంలో ఎవరెవరికి ఎలాంటి అవసరతలు ఉన్నాయో తండ్రి ప్రతి దాన్ని మీరు సమకూర్చి పెట్టమని అడుగుచున్నాను ప్రభా. నాయన కనికరించండి ప్రభా. ఆరోగ్యంతో నాయన ఈ యొక్క వైరల్ ఫీవర్స్‌తో ఎంతో మంది నాయన బ్లడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పి ప్రభా డెంగ్యూ ఫీవర్స్ నాయన ఎన్ని విధాలుగా ప్రభా బాధపడుతున్న నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని నీ యొక్క హస్తం వేసి ముట్టి స్వస్థత అనుగ్రహించండి. నాయన నీవు పొందిన దెబ్బల చేత నాయన మాకు స్వస్థత కదా ప్రభా. అయ్యా మేము నిన్ను ఆశ్రయించే వారముగా నాయన నీ రక్తమును ఆశ్రయిస్తున్నాం ప్రభా. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. దూర దేశాలలో మా కుటుంబాలలో నాయన పెరుగుచున్న బిడ్డలు మరి నాయన చదువుల నిమిత్తము, ఉద్యోగాల నిమిత్తము ఉంటుండగా వారిని కూడా మీరు దర్శించండి ప్రభా. మీ కృప కాపుదల దయచేయండి. నాయన నీ ప్రేమను, నీ యొక్క క్రమమును ఎక్కడ నాయన వారు దూరం కాకుండా ప్రభా నిన్ను కలిగి అయ్యా వారి జీవితాలలో కూడా ఇతరుల బిడ్డలకు ప్రభా అది ఎంతో నాయన ఆదర్శకరంగా ఉండునట్లు సహాయం చేయండి ప్రభా. నాయన ప్రతి అవసరతలు మీరు తీర్చిపెట్టండి ప్రభా. నాయన మాతో కూడా మీరు మాట్లాడండి. మీరిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ప్రతిదినము నేను ప్రభా నేను నీ సన్నిధిలో నాయన కలిసి
బిడ్డలతో నాయన నీ వాక్యమును వింటూ బలపడుటకు మాకు సహాయం చేయమని, మా ప్రతి అవసరతలు యేసుక్రీస్తు నామంలో తీర్చమని, యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థాంక్యూ సో మచ్ అన్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జాన్సన్. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. మనకి ఈరోజు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తంగా ఏర్పరచబడినటువంటి సహోదరి ఐరన్ రిటా సైమన్ గారు మనకు సిద్ధంగా ఉన్నారు. మరి అదే విధంగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి మన సంఘ సభ్యులు బ్రదర్ రమణ మెగడాయి గారు కూడా సిద్ధంగా ఉన్నారండి. వీరిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సహోదరి ఐరన్ రిటా సైమన్ గారు వారి 50 సంవత్సరాల సేవలో అనేక రంగాల్లో సేవలు అందించినటువంటి ఒక ప్రొఫెషనల్ అండి. ప్రస్తుతం వారు యూకే ఆధారిత కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీలో హెచ్ఆర్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ఫోలియోకి నాయకత్వం వహిస్తా ఉన్నారు. ఢిల్లీలోని YWCA సభ్యురాలటువంటి సిస్టర్ ఐరిన్ గారు వైస్ ప్రెసిడెంట్ గానే కాకుండా అనేక ఇతర కమిటీలకు కూడా సేవలు అందిస్తూ వచ్చారు. మరియు వారు గత 15 సంవత్సరాలకు పైగా CNI సెర్చ్ సెక్రటరీగానే కాకుండా ఆహ్వానించబడినప్పుడల్లా వాక్య పరిచర్య చేస్తూ వచ్చారు. సిస్టర్ ఐరిన్ గారు యవనస్తుల మధ్య పరిచర్య కలిగి వారి జీవన సంఘర్షణలో ఒక మార్గదర్శిగా సేవలు అందిస్తా ఉన్నారు. సిస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి, అదే విధంగా రమణ మెగడాయి గారిని దేవుడు దీవించిన వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ ప్లీజ్ అండి. Let's pray. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for all your mercies, Heavenly Father. And above all, thank you for bringing each one of us here present at this altar, Heavenly Father. Thank you for all of each one of us, Heavenly Father. And I pray that you will be in our midst as I bring this word, Heavenly Father. I continue to pray for blessings on people, Heavenly Father. And I pray, Heavenly Father, that it will be a wonderful morning of caring and sharing with each one, Heavenly Father. In your very precious and holy name, I ask this prayer. Amen. So friends, today I'm taking a very strange topic, and it is praise God in union with all hosts in heaven. Praise God with all union and all hosts in heaven. ఈ దినం మనము ఉదయకాలంలో దేవుని వాక్యము నుండి పరలోక సంబంధమైనటువంటి విషయాల గురించి ధ్యానించబోతూ ఉన్నాం. And to understand this, we will cover portions from 2 Kings, Revelations, and Matthew. 2 Kings, Revelation, and Matthew. ఈ అంశాల నిమిత్తమై మనం 2వ రాజులు, ప్రకటన గ్రంథము, మత్తయి సువార్తలోని వాక్య భాగాల ద్వారా మనం ధ్యానించబోతూ ఉన్నాం. So to begin, we'll take the Old Testament, the 2 Kings chapter 6. In the book of 2 Kings, we read about God's chosen land and the people. ఈ విషయం మొదటగా 2వ రాజుల గ్రంథంలో నుండి మనం చూస్తా ఉన్నాం. దేవుడు వారి యొక్క భూభాగాన్ని, వారిని ఎంచుకున్నటువంటి విధానం మనం చూస్తా ఉన్నాం. Yes, God's chosen land was Israel and is Israel. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రాంతము ఇశ్రాయేలు, అలాగే ఇశ్రాయేలు ప్రజలను కూడా ఆయన ఎన్నుకున్నారు. And Syria and Israel were at war. సిరియా ఇశ్రాయేల్ ప్రజలకి ఎప్పుడూ నిరంతరము యుద్ధములే ఉంటూ ఉండేవి. Now God chose Elisha to protect the people of Israel. దేవుడు ఎలీషా ప్రవక్తని ఇశ్రాయేల్ ప్రజల్ని రక్షించడానికి ఎన్నుకున్నారు, ఏర్పాటు చేశారు. Before any attack happened, Elisha warned the king of Israel what to do and where to go. ప్రతి సందర్భంలో కూడా యుద్ధం వచ్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఎలీషా ప్రవక్త ద్వారా హెచ్చరిస్తూ ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ యుద్ధం చేయాలి, ఎప్పుడు యుద్ధం చేయకూడదు అన్న విషయాన్ని బయలుపరుస్తూ ఉన్నారు.
And this warning was filtered down to his army. అది ఆ యొక్క హెచ్చరిక ఆ ఆ సైన్యము అంతటికీ కూడా వర్తింపు చేసేలాగా ఎలీషా ప్రవక్తలు వాడుకుంటూ ఉన్నారు. Elisha warned Israel on several occasions before the attack happened. ఆ యుద్ధాలు జరగడానికి ముందుగా అనేక సందర్భాల్లో ఎలీషా ప్రవక్త వారిని హెచ్చరిస్తూ వస్తూ ఉన్నారు. And because of this, Israel was saved from losing a lot of people. దీని వలన అనేక మంది ఇశ్రాయేల్ ప్రజల యొక్క ప్రాణ నష్టం జరగకుండా ఎలీషా ద్వారా దేవుడు కాపాడుతూ వచ్చారు. This happened because Israel listened to the one who was chosen by God. దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలుగా వారు దేవుని మాటకు లోబడి విన్నారు కాబట్టి వారు ఆ రకంగా రక్షించబడుతూ ఉన్నారు. To guide Israel out of the war. యుద్ధ పరిస్థితుల నుంచి వారిని బయటకు తీసుకురావడానికి దేవుడు ఎలీషాను వాడుకుంటూ ఉన్నారు. Now let us go over to the Syrian side. సిరియా ప్రజల వైపుగా మనం చూద్దాం. Syria was fighting a senseless war with Israel. అర్థం లేనటువంటి ఒక యుద్ధం చేస్తా ఉంది. సిరియా ప్రజలు ఇజ్రాయెల్ ప్రజలతో అర్థం లేని యుద్ధం చేస్తా ఉన్నారు. And Israel countered every attack that the king made. Pardon, sister? Israel countered every attack that the Syrian king made on him. సిరియా రాజులు చేసినటువంటి ప్రతి యుద్ధం మీద కూడా ఇశ్రాయేల్ ప్రజలు అప్రమత్తంగా ఉండడం చూస్తా ఉన్నాం. Because of this, the Syrian king started doubting his own people. ఇలా జరగడం వల్ల సిరియా రాజు వారి యొక్క సైన్యం మీద అనుమానం పెట్టుకున్నాడు. Because every time Syria was attacking, Israel was being saved. సిరియా సైనికులు యుద్ధంకి వచ్చిన ప్రతిసారి కూడా ఇశ్రాయేల్ ప్రజలు రక్షించబడుతూ ఉన్నారు. So the Syrian army wanted to know who was betraying them in their own territory. వారి సైన్య గుంపులో ఎవరు ఈ రహస్యాన్ని బయలుపరుస్తూ సిరియా ప్రజలు ఓటమికి కారణం అవుతున్నారా అనేటువంటి దాని మీద అనుమానంగా ఉన్నారు. Then one man from the Syrian army said, అప్పుడు సిరియా సైన్యంలోని ఒక వ్యక్తి ఇలా అనుకున్నాడు, that it was Elisha the prophet ఎలీషా ప్రవక్త దీని అంతటికి కారణమని గుర్తించాడు ఒక ఆయన, who was guiding Israel and telling them everything. వారిని ఇశ్రాయేల్ సైన్యాలని ప్రజల్ని నడిపిస్తూ వారికి ప్రతిసారి కూడా విషయాన్ని బయలుపరుస్తూ ఉన్నటువంటి ప్రవక్త ఎలీషా ఉన్నాడు అనే విషయం తెలుసుకున్నారు. And Elisha was also telling him about the Syrian king, what he was saying in his own room. ఎలీషా ప్రవక్త తన గదిలో ఉండి తన యొక్క పరిస్థితి అంతట్లో కూడా ఎప్పటికీ ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నారు. This information greatly upset the king. ఈ యొక్క సమాచారం ఆ రాజుని బహుగా కలతపరిచేలాగా చేసింది. And the Syrian king ordered his men to capture Elisha. సిరియా రాజు ఈ ఎలీషా ప్రవక్తను పట్టుకోమని ఆజ్ఞాపించాడు. But Elisha was in a place called Dothan, and he did not worry about the king.
సో డోతాన్ అనేటువంటి ప్రాంతంలో ఎలీషా ప్రవక్త గారు ఉన్నారు. ఆ రాజు పంపించినటువంటి విషయాన్ని కానీ రాజు ప్రణాళిక గురించి కానీ ఆయనకి ఏ విధమైన చింత లేకుండా ఉన్నారు. The Syrian king then sent a huge army to surround the entire town where Elisha was. అప్పుడు సిరియా రాజు ఆ దోతాను పట్టణం చుట్టూ కూడా సైన్యాల్ని మోహరింపు చేసి ఆ ఎలీషా మీదకి రావడానికి ప్రయత్నం చేశారు. When Elisha's servant saw the scene in the morning, ఉదయ కాలంలోనే ఎలీషా యొక్క శిష్యుడు ఈ పరిస్థితి అంతా గమనించి that they were completely surrounded, వారందరూ కూడా మోహరించి ఉన్నారు, పట్టణం చుట్టూ మోహరించి ఉన్నారు. he went inside and told Elisha what was happening outside. సో బయట ఏం జరుగుతుందో ఆ విషయాన్ని ఎలీషాకి ఆ శిష్యుడు వెళ్ళి చెప్పడం జరిగింది. Was Elisha worried or scared of what was happening? సో ఈ పరిస్థితిని బట్టి ఎలీషా ప్రవక్త భయపడడం కానీ కలత చెందడం కానీ జరగలేదు. No, not at all. He calmly told his servant that he had more on his side than the Syrians did. సో ఆయన ఏ విధంగా కలత భయము చెందకుండా బయట మోహరించి ఉన్నటువంటి ఆ సిరియా సైన్యం కంటే కూడా అత్యధికంగా మన పక్షంగా ఉన్నారు అన్న విషయాన్ని బయటకు వెళ్ళి చూడమని శిష్యుడికి చెప్పారు. The whole hillside was covered with horses, chariots, and chariots of fire. సో ఆ పర్వత ప్రాంతము ఆ చుట్టూ ప్రాంతం అంతా కూడా అగ్ని రథములతోనూ గుర్రములతోనూ మోహరించబడి సైన్యముతోనూ మోహరించబడి దేవదూతతో మోహరించబడి ఉన్నది. And Elisha prayed, and God answered his prayer. ఎలీషా ప్రవక్త గారు ప్రార్థన చేశారు, దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించారు. Now you are going to ask me, how is this theme reflected in the passage that we have just read? సో మీరు అడగచ్చు, ఈ యొక్క భాగము అంశము మనకి ఏ విధంగా మనకి సంబంధించిందిగా ఉన్నది అని మనం అనుకోవచ్చు. Yes, Elisha the prophet was chosen by God. ఎలీషా ప్రవక్త దేవుని చేత ఏర్పాటు చేసుకున్నబడినటువంటి వ్యక్తి. When you are a chosen vessel of God, మనము కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి పాత్రలం అయితే there is a two-way communication. రెండు వైపుల నుంచి మనకి సమాచారం వస్తూ ఉంటుంది. You put your trust in God. మన యొక్క విశ్వాసం దేవుని యందు ఉంచుతాం. He hears and he answers. ఆయన వింటారు, సమాధానం ఇస్తారు. Every situation that is put before you, మన ముందు ఉంచబడినటువంటి ప్రతి సందర్భము సన్నివేశము కూడా he takes it upon himself and guides you. ఆయన వాటిని తీసుకొని విని ఆలకించి మనల్ని నడిపిస్తారు. You are never afraid and can deal with it with authority. మనం ఎప్పుడు కూడా భయపడి మన సొంత అధికారంతో మనం ముందుకు సాగం. Is this not something that you need to praise God for? ఈ అంశం విషయమై ఈ పరిస్థితి విషయమై ఇంత చక్కటి అనుభవం విషయమై దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించి ఘనపరచబద్ధులమై ఉన్నాం. Because all the hosts in heaven too are protecting you. పరలోక సంబంధమైనటువంటి దేవదూతలు మనల్ని సంరక్షిస్తూ కాపాడుతూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. And giving you the authority to stand on your own. మన యొక్క వారు ఇచ్చేటువంటి శక్తి సామర్థ్యం ద్వారా మనల్ని నిలబడడానికి, నడవడానికి, ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేస్తా ఉన్నారు. We must not only thank God and all the hosts in heaven,
మనం పరలోకపు దూతల్ని బట్టి దేవుణ్ణి స్తుతించడం మాత్రమే కాకుండా but also praise God and for all his mercies bestowed on us. ఆయన మన మీద చూపించినటువంటి ఆ కనికరాన్ని, కృపను అంతటిని బట్టి కూడా దేవుణ్ణి స్తుతించి ఆరాధించబద్దులమైన. Now let's turn to the book of Revelation. ప్రకటన గ్రంథం ఒకసారి చూసుకుందామండి. I'm going to bring this portion about the Archangel Michael and Archangel Michael's days on September 29th. ప్రధాన దూత అయినటువంటి మైకేల్ దూత యొక్క డేట్ సెప్టెంబర్ 29. సో అదొకసారి చూద్దామండి. Archangel Michael and Satan were having a huge war up in heaven. పరలోకంలో ప్రధాన దూత అయినటువంటి మైకేలు శాటన్ కి భీకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. And Michael and Satan were with their own angels up in heaven in the war. అక్కడ మైకేల్కు ప్రధాన దూత అయినటువంటి మైకేల్ యొక్క పక్షంగా ఉన్నటువంటి దేవదూతలు, సైతాన్ యొక్క పడిపోయినటువంటి దేవదూతలు, వాళ్ళిద్దరు భీకరమైనటువంటి యుద్ధంలో పరలోకంలో ఉండడం మనం చూస్తా ఉన్నాం. We need to know that Satan too was one of God's chosen angels in heaven. మనం చూస్తా ఉన్నాం మిఖాయేల్ దూత దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రధానమైనటువంటి దూత. But his intentions were not honorable at all. Pardon? His intentions were not good at all. Satan's intention, సాతాను యొక్క Satan's intention was not good. మంచివి కావు. He was always creating a divide and was cunning. సాతాను ఎప్పుడు కూడా విడగొట్టడానికి, కలహాలు తీసుకురావడానికి, కుట్రలు పన్నడానికి ఉపయోగిస్తూ ఉంటాడు. He wanted to be the ruler of the world, even surpassing God himself. దేవుణ్ణి కూడా అధిగమించి ఈ ప్రపంచాన్నంతా తానే ఏలాలనేటువంటి దురభిప్రాయము, దురుద్దేశముతో సాతాను ఉన్నాడు. When this war took place in heaven, ఈ యుద్ధము పరలోకంలో జరుగుతూ ఉండగా, it was a long war of supremacy ఇది చాలా సుదీర్ఘమైనటువంటి యుద్ధము, ఆధిపత్యాన్ని కోరుకునేటువంటి యుద్ధంగా మనం చూస్తూ ఉన్నాం. And at the end of this long war, Archangel Michael won it. సో ఈ సుదీర్ఘ యుద్ధం తర్వాత ప్రధాన మిఖాయేలు యుద్ధాన్ని గెలవడం మనం చూస్తా ఉన్నాం. And Satan and his angels were thrown out of heaven and they landed on earth. సో సైతాను, తన యొక్క దూతలు, వారందరూ కూడా పరలోకం నుండి త్రోయవేయబడి భూమి మీదకి రావడం మనం చూస్తా ఉన్నాం. When this happened, there was great rejoicing in heaven. ఇది ఎప్పుడైతే జరిగిందో పరలోకంలో గొప్ప ఆనందం, గొప్ప సంతోషము జరిగింది. That was the day when earth's trouble started, when Satan landed on earth. సో అదే దినాన భూమి మీద ఎప్పుడైతే సైతాను అడుగు పెట్టాడో భూమికి కష్టాలు ప్రారంభమయ్యాయి. Because Satan was so enraged that he wanted to take his anger out. సో సైతాను పరలోకం నుండి తోయబడింది కాబట్టి భూమి మీద ఉన్నటువంటి తన యొక్క అధికారాన్ని బట్టి ఇక్కడంతా ఇబ్బందులు కలగజేసి ఇక్కడ చెడరేగిపోవాలనేటువంటి ఉద్దేశంతో సైతాను ఉన్నాడు. But in heaven, God's salvation, power, and kingship
and authority was established and known. God's salvation పరలోక రాజ్యంలో దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశములు అన్ని కూడా స్థిరపరచబడి అక్కడ ప్రారంభానికి అన్ని పునాదులు వేయబడ్డాయి. Isn't this something that we need to praise God and his hosts in heaven? ఎంత అద్భుతమైనటువంటి విషయము. ఎందుకంటే భూమి పునాదులు వేయబడక ముందే పరలోకంలోనే మన కొరకు రక్షణ, మనల్ని ఏర్పాటు చేసుకోవడం, మనకు సహాయం చేయడానికి సమస్తము సిద్ధపరిచిందన్న దాన్ని బట్టి మనం ఎంతగానో దేవుని స్తుతించి ఆరాధించబద్దులమై ఉన్నాం. God not only protects us but guides us. దేవుడు మనల్ని సంరక్షించడం మాత్రమే కాదు కానీ ఆయన మనల్ని నిత్యము నడిపిస్తూ ఉంటారు. And what does Satan do? అది సైతాన్ ఆ పని చేయలేడు. He misleads us, divides us. సైతాన్ ఎప్పుడు కూడా మనల్ని తప్పుదారిని నడిపించడం, మనల్ని విభజించడం, ఇబ్బంది పెట్టడం చేస్తూ ఉంటాడు. Creating mistrust and jealousy between and amongst us. మనలో మనకి కలహాలు, అసూయలు, భేదాలు పుట్టిస్తూ మనల్ని అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. Now let's turn to the Gospel of Matthew. మనం మత్తయి సువార్తలో కొంత భాగాన్ని చూసుకుందాం. Here, the disciples want to know who is the greatest in heaven. శిష్యులు పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. And they asked Jesus. యేసు ప్రభుని వారు అడిగారు. Now, when Jesus wanted to teach or clarify any situation or doubt the people had, ఎప్పుడైనా శిష్యులకు కానీ ఇతర ప్రజలకు కానీ ఏదైనా అనుమానం ఉంటే దానిని ఎలా నివృత్తి చేయాలని యేసు ప్రభు వారికి చెప్తూ ఉండేవారు. he simplified it by examples. చాలా సులభంగా ఒక ఉపమానం ద్వారా వారికి ఈ విషయాల్ని విశదీకరిస్తూ ఉండేవారు. And he would say it by examples so people could understand. ఆయన ఉదాహరణల ద్వారా ఈ విషయాల్ని తెలియపరుస్తున్నప్పుడు ప్రజలకి చాలా సులువుగా చక్కగా అర్థం అవుతూ ఉండేది. Here we too speak by example when the disciples questioned who was the greatest in heaven. సో ఈ శిష్యులకి పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అన్న విషయాన్ని ఈ ఉపమానాల ద్వారా తెలియపరుస్తున్నారు. And to explain this, Jesus took a little child and stood him in front of his disciples. ఈ విషయాన్ని తెలియపరచడం కోసం యేసు ప్రభువు వారు ఒక చిన్న పిల్లవాడిని తన దగ్గర పెట్టుకుని శిష్యులకి ఈ విషయాన్ని వివరిస్తూ ఉన్నారు. And Jesus said to his disciples, యేసు ప్రభువు వారు తన శిష్యులతో ఇలా చెప్పారు. to enter into the kingdom of heaven, they need to be like this little child. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మీరు కూడా ఇలాంటి చిన్నపిల్లల మనస్తత్వాన్ని కలిగి ఉండాలి అని బోధించారు. Humble, trusting, and innocent. దీనత్వము, విశ్వాసము, అమాయకత్వము కలిగి ఉంటే పరలోక రాజ్యంలో ఈ చిన్నపిల్లలాగా ప్రవేశిస్తారని చెప్పారు. Whoever becomes like this little child ఎవరైతే ఈ చిన్నపిల్లవారి మాదిరిగా ఉంటారో, మనస్తత్వం కలిగి ఉంటారో, and welcomes him in my name, ఆయన నామంలో వారిని ఆహ్వానిస్తే, he welcomes me. నన్ను కూడా వారు ఆహ్వానించిన వారు అవుతారు. And should you be the one and the cause for misleading or making a child lose his faith, ఇలాగ ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి పిల్లల్ని మనం ఆహ్వానించడం ద్వారా వారికి పరలోక రాజ్యంలో ప్రవేశించే అవకాశం ఇలాంటి మనస్తత్వం కలిగిన వారికి ఉంటుంది. it is better for him to die than to be alive.
అలాగా కాని మనస్తత్వం కలిగి ఉండి వేరు విధంగా ఉన్నటువంటి వారు జీవించుట కంటే మరణించుట మేలు అని చెప్తా ఉన్నారు. Therefore, it is better for you and me. సో ఈ విధంగా మనం కూడా ఆ, ఈ చిన్నపిల్ల మనస్తత్వం కలిగి ఉండడం మంచిది. Not to look at not to look with evil intentions, చెడ్డ అభిప్రాయంతో చెడ్డ ఆలోచనలతో కలిగి ఉండకుండా as little children, because the angels in heaven are surrounding them in the presence of God. దేవుని యొక్క దూతలు పరలోకం నుండి ఈ చిన్న బిడ్డలని ఆవరించి ఉండినట్లుగా మనం కూడా అలాంటి మనస్తత్వం కలిగి ఉండాలి. And the hosts in heaven know all things. పరలోక సమూహముకి సమస్తము తెలుసు. So let us be very careful అందుచేత మనం బహు జాగ్రత్త కలిగి ఉండాలి. that we not only set examples in our little ones, మన యొక్క చిన్నపిల్లల విషయంలో మనం మంచి ఉదాహరణగా మంచి మాదిరిగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. but keep their faith and innocence intact. వారి యొక్క విశ్వాసాన్ని, వారి యొక్క అమాయకత్వాన్ని, వారి యొక్క మంచితనాన్ని అట్లాగా చక్కగా పట్టుకుని ఉండాలేక చూడాలి. And not mislead them, వారిని ఎంత మాత్రము తప్పుద్రోవ పట్టించకుండా, because this is our calling for His glory in heaven. సో మన పక్షంగా దేవుడు పరలోక రాజ్య నిమిత్తము ఏర్పాటు చేసినటువంటి మాదిరికరమైనటువంటి ఏర్పాటుగా మనం భావించాలి. Now here we read about three excuse me, we read about three situations. Once when Israel was being attacked, and there was a war. The second was the archangel Michael, and the third was the disciples had a doubt. ఇక్కడ మనకి మూడు అంశాలు మనం చూసాం. సిరియా సైన్యం ఇజ్రాయెల్ సైన్యం మీదకి యుద్ధంకి వచ్చినటువంటి పరిస్థితుల్లోనూ, అలాగే ఇక్కడ మికాయేలు దూత సైతాను జరిగినటువంటి యుద్ధం సందర్భంలోనూ, అలాగే చిన్నపిల్లల విషయంలో ఈ శిష్యులకు వచ్చినటువంటి అనుమానం విషయంలోనూ మూడు అంశాలను మనం చూసాం. In all three situations, there was trust in God. ఈ మూడు సందర్భాల్లో కూడా దేవుని పట్ల విశ్వాసం అనేటువంటిది ప్రాముఖ్యమైన విషయంగా కనబడుతోంది. And it is so important that when you have trust in God, the battle becomes His. ఎప్పుడైతే విశ్వాసం మనం దేవుని పట్ల సరైనటువంటి దృఢమైన విశ్వాసం కలిగి ఉన్నామో అప్పుడు యుద్ధము యెహోవాదే అయిపోతుంది, దేవునిదే యుద్ధం అవుతుంది. No matter how long the situation lasts, ఇది ఇలాంటి పరిస్థితి ఎంతకాలం నడిచినప్పటికీ కూడా God is in control. దేవుని యొక్క ఆధీనంలోనే ప్రతి పరిస్థితి ఉంటది. And when that happens, ఆ దేవుని ఆధీనంలో యుద్ధం ఉన్నంత వరకు కూడా God does not let you down. దేవుడు ఎంత మాత్రం కూడా మనల్ని ఓడిపోయేలాగా చేయడు. He is also giving you a chance to understand the situation. ఆయన పరిస్థితులు అంతటిని కూడా అర్థం చేసుకునేటువంటి సామర్థ్యాన్ని, అధిగమించేటువంటి సామర్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. And what to do. ఏం చేయాలో కూడా చెప్తారు. We must be very strong in our faith. మన విశ్వాసంలో బహు దృఢంగా స్థిరంగా ఉండాలి. To be able to face the situation. ఎలాంటి పరిస్థితులైనా సరే ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. And especially when we look at little children. మనం చిన్నపిల్లలను చూసినప్పుడు, ప్రత్యేకంగా చిన్నపిల్లల విషయంలో మనం బహు జాగ్రత్తగా ఈ విషయంలో ఉండాలి. Because to them belongs the kingdom of heaven.
ఎందుకనంటే పరలోక రాజ్యము అలాంటి వారిదే. That is why it is so important for you and me సో అందుకనే ఈ విషయంలో మీకు నాకు కూడా to let the children enjoy their innocence చిన్నపిల్లల వారి యొక్క ఆ చిన్న వయసులో ఉండేటువంటి ఆ మృదుత్వాన్ని, ఆ మృదుత్వాన్ని, అమాయకత్వాన్ని అనుభవించేలాగా మనం ప్రోత్సహించాలి. and bring them up in faith. వారిని విశ్వాసంలో పెంపొందేలాగా మనం ప్రోత్సహించాలి. Because even in the Bible, it says when the disciples, they did not consider the children, శిష్యులు ఈ ఇశ్రాయేల్ ప్రజల్లో చిన్నపిల్లల్ని వాళ్ళు పెద్దగా పట్టించుకుని వారి విషయమై పట్టింపు లేనట్టుగా ఉన్నారు. and did not let them come to Jesus, వారిని యేసు ప్రభు వారి దగ్గరికి రావడానికి వీలు కాకుండా ఆటంకపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Jesus went to the children యేసు ప్రభు వారే పిల్లల దగ్గరికి వెళ్ళారు, చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళారు. and he sat with them and explained it to them. ఆయన ఆ చిన్నపిల్లలతో కూర్చుని శిష్యులకి విషయాన్ని అర్థమయ్యేలా చెప్పారు. That do not stop them from coming to him. ఆయన దగ్గరికి రాకుండా చిన్నపిల్లల్ని ఆటంకపరచవద్దు అని చెప్పారు. Because theirs is the kingdom in heaven, ఎందుకంటే పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆ భాగ్యము ఆ చిన్నపిల్లల లాంటి మనస్తత్వం కలిగిన వారిదే అని ఆయన ఉద్దేశం. and to enter it, you must be childlike and innocent. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మీరు ఈ చిన్నపిల్లల వలె మృదుత్వాన్ని, అమాయకత్వాన్ని కలిగి ఉండాలి అన్నది, ఆ విశ్వాసాన్ని కలిగి ఉండాలన్నది ప్రభు వారి యొక్క ఉద్దేశం. How many times can we recall when we were children, మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకున్నాం? our parents scolded us to come to church and sit quietly. ఎన్ని సందర్భాల్లో మన యొక్క తల్లిదండ్రులు మనల్ని చర్చికి వచ్చి కామ్గా నిశ్శబ్దంగా కూర్చోమని ఆదేశించిన సందర్భాలు ఉన్నాయి. And they taught us how to pray. సో ఏ విధంగా ప్రార్థన చేయాలనే విషయాన్ని కూడా వారు నేర్పారు. But it is not the same today. ఈ దినాన పరిస్థితి అలా లేదు. Because the parents do not want to instill in them the quietness of the church. సో తల్లిదండ్రులు వారిలో ఈ నిశ్శబ్దపు అలవాటుని, చక్కగా సంఘంలో కూర్చునేటువంటి పరిస్థితిని వారు నేర్పినటువంటి సందర్భాలు తక్కువగా కనబడతా ఉన్నాయి. And to have reverence in the church. సంఘములో మనము మర్యాదగాను క్రమంగాను ఉండేటువంటి పరిస్థితులు కూడా అంతగా కనిపించలేనటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. The children are distracted and keep playing up and down the church, and they even tear the books. సో చిన్నపిల్లలు ఎంతసేపు పైకి కిందకి తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ పుస్తకాలు చింపేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. And they are not disciplined to believe the word of God. దేవుని యొక్క అద్భుతమైనటువంటి వాక్యాన్ని నమ్మేటువంటి స్థితిలో వారు లేకుండా ఉన్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. This is the need of the hour. ఇది చాలా అత్యవసరమైనటువంటి పరిస్థితిగా మనం గమనిస్తా ఉన్నాం. That the people need to understand that children should be taught as soon as they can understand. వారు అర్థం చేసుకుని గ్రహించేటువంటి పరిస్థితి వచ్చే సందర్భం వరకు కూడా వారితో మనం ఓర్పుగా ఉండి వారికి విషయాలు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత ఉంది. That the day begins with God. వారి యొక్క జీవనం దేవునితో, దేవుని వాక్యంతో ప్రారంభం అయ్యే వరకు. And the day ends with God. వారి యొక్క దినము దేవుని యొక్క వాక్యంతో ముగించబడి ఉండాలి. As parents, it is very important for us to instill in these children
చిన్నపిల్లల్లో ఇలాంటి మనస్తత్వాన్ని మనం పుట్టించేలాగా మన వంతు ప్రయత్నంగా మనం ఎప్పుడు కూడా ప్రార్థన వారిని And- డిసిప్లిన్ పెట్టడం చేయాలి. And keep talking to them about the Bible. దేవుని యొక్క వాక్యం గురించి నిరంతరము వారితో మనం మాట్లాడుతూ సంభాషిస్తూ ఉండాలి. This is the only way you and I can bring up the little children. సో ఇది మాత్రమే మనం వారికి చేయగలిగినటువంటి గొప్ప మేలుకరమైనటువంటి ఉపదేశంగా కనబడుతూ ఉన్నది. And as parents, this is our responsibility. తల్లిదండ్రులుగా ఇది మన యొక్క బాధ్యతగా మనం గుర్తెరగాలి. What do we do for our children? Pardon? What do we do for our children? మన పిల్లలకు మనం ఏం చేయాలనుకుంటున్నాం? Can someone in the group tell me what they do to bring up their children? ఈ ఈ ప్రార్థన గుంపులో ఉన్నటువంటి వారు మీ పిల్లల గురించి మీరు ఏం చేస్తున్నారనే విషయాన్ని పంచుకోగలిగితే దయచేసి పంచుకోండి. Anybody in the group? Tell me something what they do to bring them up right. పిల్లలను భయభక్తుల్లో పెంచాలి. పిల్లలను భయభక్తుల్లో పెంచాలి. We have to teach them about the God. We have to bring them in the fear of God. One sister is telling sister. Very good. Yes. You must have the fear of God in you. It's a wonderful thing to say. Wonderful. Because the fear of the God is the beginning of wisdom. చాలా మంచి విషయాన్ని చెప్పారు సిస్టర్ గారు. దేవుని యందు భయభక్తులు సకల జ్ఞానానికి మూలమై ఉన్నదన్న విషయము చాలా ప్రాముఖ్యమైనది. Yes. Send them it is. Sunday school regularly. Yes. Yes. They must go to Sunday school. As I was telling you, the children, all of us, including you and me, we always need to learn through examples. And that is what Jesus did. He taught by examples because everything that he taught had a very, very deep meaning. యేసు ప్రభు వారు మనకి చిన్నపిల్లలకి మాత్రమే కాదు, మనం కూడా నిరంతర విద్యార్థులుగా ఉండాలి, నిరంతరం నేర్చుకోవాలి. యేసు ప్రభు వారు ప్రతి సందర్భంలో కూడా ఉపమానాల ద్వారా అనేక విషయాల్ని, జటిలమైన విషయాల్ని మనకు విశదీకరిస్తూ అర్థమయ్యేలాగా చెప్తా ఉంటారు. And when you teach the children, మనం and ఎప్పుడైతే tell them పిల్లలకి stories, బోధిస్తామో and tell them stories, it is easy for them to understand. మనం ఎప్పుడైతే కథల రూపంలోనో ఉపమానాల రూపంలోనో వారికి బైబిల్ విషయాన్ని చెప్తా ఉంటామో వారికి చాలా సులువుగా అర్థం అవడానికి మనం సహకరించిన వారు అవుతాం. Because stories always captivate both children and elders. కథల రూపంలో చెప్పేటువంటి అంశాలు ఎప్పుడు కూడా చిన్నపిల్లలకు కానీ పెద్దవారికి కానీ ఆకట్టుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగకరిస్తాయి. And yes, it is very important for the children to learn the verses in the Bible, especially Psalms. కీర్తన గ్రంథంలో నుండి మిగిలినటువంటి అంశాల్లో నుండి కూడా అనేకమైనటువంటి కంఠస్థ వాక్యాల ద్వారా వారికి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ వివరిస్తూ ఉండాలి. And there are many verses in the other 65 books apart from Psalms. That makes it 66 books of the Bible. There are many verses in the other books of the Bible that they need to learn. కీర్తన గ్రంథం మాత్రమే కాకుండా మిగిలినటువంటి 65 పుస్తకాల్లో కూడా బైబిల్ గ్రంథం నుండి అనేకమైనటువంటి వాక్య భాగాలు నేర్చుకోదగినవి, కంఠస్థం చేయదగినవి, అవి మనకు ఎంతో ఉపయుక్తంగా ఉండేటువంటివి ఉన్నాయనేటువంటి సత్యాన్ని మనం గుర్తెరగాలి. And each one of us has a special verse in the Bible. మనందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి వాక్య భాగం మనకి
ఉంటుంది. And it is different from person to person. ఇది ప్రతి వ్యక్తికి విడివిడిగా ఎవరికి వారికే ఒక్కొక్క వాక్య భాగం ఉంటూ ఉంటుంది. And this happens when something has touched us because of a situation. ఒక పరిస్థితిని బట్టి మనకి ఆ వాక్యం మనల్ని హత్తుకున్న విధానాన్ని బట్టి మనం నడిపించి బలపరిచి స్థిరపరిచినటువంటి విధానాన్ని బట్టి అది ఉంటుంది. And that verse continues to guide us throughout our life. ఆ యొక్క వాక్య భాగము ఏదైతే మనల్ని బలపరిచిందో ఆ పరిస్థితిని బట్టి మనకి అనుగ్రహించబడిందో అది అప్పటికి సిచ్యువేషన్ మాత్రమే కాదు కానీ మన జీవితకాలం అంతయు కూడా అది నడిపించబడడానికి సహకారిగా ఉంటుంది. And we tend to quote it every time in situations. సో ఆ వాక్య భాగాన్ని ప్రతి సందర్భంలో కూడా మనకు వచ్చిన ప్రతి సిచ్యువేషన్ లో కూడా దాన్ని వివరించడానికి ఇష్టపడుతూ ఉంటాం. But the book of Psalms, which is the Song of Solomon, is one of the greatest books in the Bible. కీర్తనల గ్రంథము అలాగే ప్రసంగి గ్రంథము కూడా గొప్ప వాక్య భాగములుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. And these are the songs of David. ఇవి దావీదు రాసినటువంటి సంకీర్తనలుగా మనం చూస్తా ఉన్నాం. And it covers every mood of King David in his time. దావీదు యొక్క జీవిత కాలంలో సంభవించినటువంటి ప్రతి సంభవాన్ని కూడా సంకీర్తనల భాగము ప్రస్ఫుటిస్తూ మనకి బయలుపరుస్తూ ఉన్నాయి. It is about repentance, it is about lamentations, it is about praise. అది పశ్చాత్తాపం నిమిత్తమైన విచారం నిమిత్తమైన లేదా దుఃఖం నిమిత్తమైన ఆయన చేసినటువంటి ప్రతి పనిని కూడా ప్రతిబింబించేలాగా కీర్తనల భాగాలు ఉన్నాయి. And it is thanking God for every situation that King David went through. దావీదు ప్రయాణించినటువంటి ప్రతి పరిస్థితిలో కూడా దేవుణ్ణి ఎలాగ స్తుతించి ఆరాధించి గణపరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడనే విషయాన్ని బయలుపరుస్తూ ఉన్నాయి. Remember, God loved King David, but he sinned. దేవుడు దావీదు మహారాజుని ఎంతగానో ప్రేమించారు, అయినప్పటికీ కూడా దావీదు పాపం చేశాడు. In spite of that, God loved David and forgave him. తన యొక్క పాపం చేసినప్పటికీ కూడా దేవుడు దావీదుని ప్రేమించి క్షమించి తనకి మేలు చేశారు. That is why we need to teach the children a lot of verses from the book of Psalms. సో అందుచేత మనం దావీదు జీవితాన్ని చూపిస్తూ కూడా అనేక సందర్భాల్లో మన పిల్లలకి సంకీర్తనల భాగం నుండి మనం విశదీకరించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. And the Bible not only covers stories, దేవుని యొక్క వాక్యము బైబిల్ కథను మాత్రమే కాదు కానీ it also covers the way of life. దేవుని యొక్క గ్రంథము కథలు మాత్రమే కాదు కానీ జీవన విధానాన్ని కూడా మనకి బయలుపరుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. It covers the way you and I should live our lives in his presence. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సముఖంలో మీరు నేను ఎలాగ జీవించాలన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం బయలుపరుస్తోంది. And the Bible is there to guide you and me. దేవుని యొక్క వాక్యము మనల్ని నడిపించడానికి and hold you and me together. మనల్ని అందరినీ కూడా ఐక్యపరిచే విధంగా కూడా దేవుని యొక్క వాక్యము మనల్ని బలపరుస్తోంది. Because without the Bible in our lives, you and me are rudderless. సో దేవుని యొక్క వాక్యం no foundation. We do not have a foundation. దేవుని యొక్క వాక్యం అనేటువంటిది మనం లేకుండా మనకి పునాది అంటూ ఉండదు, అలాగే చుక్కాని అంటూ కూడా ఉండదు. And I pray that this will bring
all of us together someday, ఈ అంశం మనలందరినీ కూడా ఒకానొక దినాన ఐక్యంగా నిలబెట్టడానికి, and we can meet in heaven rejoicing. పరలోక రాజ్యంలో మనం అందరం కలిసి ఆనందించేటువంటి సందర్భం వస్తుంది. Because God's word never fails us. ఎన్నటెన్నటికీ కూడా దేవుని యొక్క వాక్యం మనల్ని నిరుత్సాహపరచదు. And I pray, friends, that you and me will bring up our children right. సో మనం అందరం కూడా మన పిల్లల్ని ఈ విధంగా మనం పెంచడానికి మనం సిద్ధపడదాం. And we put them on the path to truth and light. సో వారిని సత్యము మరియు వెలుగు అనేటువంటి మార్గంలో నడిపించడానికి మనం పూనుకుందాం. And may this be a lesson to each one of us. ఇది మన అందరికీ కూడా ఒక మంచి పాఠముగా మనం తీసుకుందాం. As we carry on our days. మన యొక్క దినములు గడుచు ఉండగా ఈ అంశం మీద మనం దృష్టి ఉంచుదాం. May God guide you and me in this. ఈ విషయంలో దేవుడు మనల్ని అందరినీ నడిపించును గాక. Praise God. దేవునికి వందనాలు. God bless you all. దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక. జాన్సన్ హల్లెలూయా. సారీ సార్, అది లేదు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. అలాగే రమణ మేరాజ్ గారికి తెలుగు అనువాదం థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు ట్రాన్స్లేటింగ్. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మురళీబాబాయ్ గారు అయ్యారు, మీరు ప్రార్థన చేస్తారా? ముగింపు ప్రార్థన, పర్లోక ప్రార్థన, ఆశీర్వాదాలు. లేదా జామ రవికుమార్ అయ్యారు ప్లీజ్ అయ్యారు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు కొందరం ప్రభావ, నీ ప్రేమను బట్టి కుటుంబం వందనాలు తండ్రి. ఈ విధంగా ప్రభా ఉదయకాల సమయంలో తండ్రి మీకు కూడి ప్రార్థన చేయడానికి ఇచ్చిన ప్రభా శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నిదాసురాలను ప్రభా దేవతను ప్రభ వాడుకొని అయ్యా తండ్రి నువ్వు చెప్పిన వాక్య సారాంశాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నిశ్చితమైతే మా బిడ్డలను ప్రభా నీ భయభక్తుల్లో సత్యంలో వెలుగులో పెంచగలిగే భాగ్యం అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నువ్వు తండ్రి ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభా వారిని ఎత్తుకొని ముద్దాడి దీవించి ఆశీర్వదించే ప్రభా. బాలుడు నడవలసిన త్రోణ వాడు నేర్పమన్నావు ప్రభా తండ్రి. ప్రభు శిక్షలోను బోధనలు మనం పెంచమన్నావు ప్రభా. ఆ విధంగా పెంచగలిగే కృప మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. విత్తబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 ఫలింపు చేయండి. అదేవిధంగా తర్జుమా చేసిన ప్రభా అయ్యా నీ సేవకుని కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. విధంగా ప్రతిరోజు దేవతను ప్రభా నీ వాక్యం వినడానికి మాకు ఇచ్చిన ప్రభా ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. కేవలం వాక్యం విని విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభా వాక్యానుసారంగా జీవించగలిగే భాగ్యము అయ్యా తండ్రి మా బిడ్డలను మా కుటుంబాలను ప్రభా నీ వాక్యంలో పెంచగలిగే ప్రభా భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. నీకు వందనాలు. అదేవిధంగా ప్రభు విధంగా తండ్రి ఉదయకాల సమయంలో కూడి ప్రార్థన చేయడానికి ఆరాధించడానికి నీ వాక్యం వినడానికి మాకు ఇచ్చిన ప్రభా తండ్రి ఈ యొక్క వర్చువల్ ఫెలోషిప్ ప్లాట్ఫామ్ బట్టి నీకు వందనాలు. దీన్ని ఏర్పాటు చేసిన దాసులు బాబి రత్నాకర్ గారిని వారి కుటుంబాలను దీవించండి. సహకరిస్తున్న ప్రభా అయ్యా తండ్రి జాన్సన్ గారిని స్వరూప్ గారిని ఝాన్సీ గారిని ప్రత్యేకంగా దీవించండి ప్రభా. అదేవిధంగా ఝాన్సీ గారికి దత్తకుమార్ యొక్క ఆపరేషన్ ప్రభా విజయవంతంగా జరిగిందని నమ్ముతూ ఉన్నా నీకు వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభా రాబర్ట్ జేమ్స్ గారిని ప్రభా సంపూర్ణ ఆరోగ్యంతో నింపండి ప్రభా. ఇంకెవరైతే ప్రభా తండ్రి అనారోగ్యంగా ఉన్నారో ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరున్న ప్రభా ముట్టమని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడ 2-3 కూడి ప్రభా ప్రార్థన చేసిన అక్కడ ఉంటానని సెలవిచ్చా ప్రభా. ఎక్కడ మీరు తెరిస్తే పరలోకంలో తెరుస్తామని సెలవిచ్చా ప్రభా. ఇగో తండ్రి అనారోగ్యం బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యెహోవా రఫాగా వారి జీవితంలో సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి. అదేవిధంగా ప్రభా ఏ కుటుంబంలో ప్రభా ఆర్థిక సమస్య ఉన్నా ప్రభా, ఏ కుటుంబంలో ప్రభా అనారోగ్యపరమైన సమస్య ఉన్నా, ఏ కుటుంబంలో ఎటువంటి సమస్య ఉన్నా ప్రభా దాతను ప్రభా నీ యొక్క అత్యధికమైన నామంలో తండ్రి గొప్ప విడుదల కలుగజేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా మేము అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు నమ్మి ప్రార్థన చేస్తున్నాం. కార్యం చేయండి ప్రభా. తండ్రి మేము చేయవలసిన ప్రతి పనులు సూటిలైన మార్గాన్ని చూపించి మీరే సకల మహిమగంత ప్రభావం పొందుకోమని సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక,
మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకం మందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేరబడిన గాక. మాకు కావాల్సిన అందిన ఆహారమైన దయచేయమి, మరణం క్షమించి ప్రకారం క్షమించము, మమ్మల్ని శోధనలోకి తక్క కీడుని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నిన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, వాక్యం చెప్పిన దాసురాలకి, తర్జుమా చేసిన దాసుడికి, అదేవిధంగా ఇందులో పాల్గొన్న బిడ్డలకి ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. మరొకసారి సహవాసం తరపున థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్ మ్యామ్. అలాగే రమణ మేడయ్య గారికి ప్రత్యేక వందలు తెలియజేస్తున్నాము. కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలండి. ప్రతిరోజు సేమ్ లింక్ ద్వారా జాయిన్ అవ్వాల్సిన కోరుచున్నామండి. అలాగే మన మెసేజెస్ అండ్ రికార్డింగ్స్ అవైలబుల్ ఉన్నాయండి యూట్యూబ్లో. బ్రదర్ బాబీ రత్నాకర్ మీరు ట్రాక్ చేసినట్లయితే అందుబాటులో ఉంటాయి. అలాగే ప్రతిరోజు మనం 3 o'clock స్టార్ట్ చేస్తున్నామండి. ప్రేయర్ పాయింట్స్ ఏమంటే మన చాట్ బాక్స్ లో షేర్ చేయొచ్చు. వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ గ్రూప్ లో కూడా మీరు పోస్ట్ చేయొచ్చండి. కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పైన వందనాలు. రేపటి దినం తిరిగి కలుసుకున్నాము. అందరికి ఉండాలండి. హ్యావ్ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.